సుధాకర్ మీరు ఎన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు మీరు ఇవాళ? ఓకే సుధాకర్ గారు, మనకి భారతీయ జనతా పార్టీ నుంచి సునీతారెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సునీతారెడ్డి గారు. నమస్తే అండి. సునీతారెడ్డి గారు, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి జన్మదినం. ఉద్యమంలో ఆయన పాత్రను ఎవరు కూడా కాదనలేరు. కాకపోతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. విపక్ష నేత అయిన తర్వాత విమర్శలు మరింత పెరిగినటువంటి పరిస్థితి ఏంటి? కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుందా పెరుగుతుందా అనేటటువంటి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్యానెల్ ఉన్న మిత్రులకి, మీకు జీ న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా తనని ప్రజలు ఎన్నుకున్నారు. వాళ్ళ తరఫున మాట్లాడడానికి, వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పిదాలని ఎండగట్టడానికి బలమైన ఒక ప్రతిపక్షాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. కానీ ఎక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బయటకు వచ్చిన సందర్భం లేదు. ఏదైతే ప్రజలు నమ్ముకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రావాలి, ప్రజల తరఫున మాట్లాడాలి, ప్రజలకు రావాల్సిన స్కీముల గురించి కానీ, వాళ్ళు ఇస్తానన్న 6 గ్యారంటీల గురించి కానివ్వండి, ప్రభుత్వ తప్పిదాల గురించి కానివ్వండి, ప్రభుత్వం చేసే అవినీతి అవకతవకల గురించి ఒక ప్రతిపక్ష నాయకుడిగా తప్పకుండా బయటకు వచ్చి మాట్లాడాలి, ప్రజల తరఫున పోరాటం చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ తను చేయడం లేదు. ఇప్పుడు ప్రజలలో కూడా అదే ఉంది, ఎందుకు చేయట్లేదు అనేది. ఎందుకంటే మనము ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే ఆయన ఎప్పుడు సెక్రటరియట్ కు రాలేదు, ఎప్పుడు వచ్చేసి ప్రగతి భవన్లో లేదంటే ఫామ్ హౌస్ లో ఉన్నాడు, అక్కడి నుంచే పరిపాలన చేసినాడు. ఇప్పుడు కూడా అట్లే చేస్తున్నారు కాబట్టి ప్రజలు తిరస్కరించిండ్రు. ఇంకా ఆయన అదే మనసులో పెట్టుకొని అక్కడ ఉన్నాడు. అంటే ప్రజల మీద ఆయనకు వ్యతిరేక భావం ఉందా ఏముందా అనేది మనకు తెలియదు. కానీ ఖచ్చితంగానైతే మేము కోరుకునే ఏంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరఫున పోరాడాలని నేను అంటున్నాను సార్. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ఎగ్జాక్ట్లీ ప్రస్తుత ప్రభుత్వం గురించి రేవంత్ రెడ్డి గారు అందుబాటులో అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు ఉండట్లేదు అంటున్నారు, బీఆర్ఎస్ నాయకులు. మీరేం చెప్తారు? నేను అదే అంటున్నాను సార్. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన, మేము మా ప్రజాపాలన ప్రజల దగ్గర మేము పాలన తీసుకుపోతామని చెప్పేసి మీరు ఏదైతే చెప్పిండ్రో దానికి చాలా దూరంలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 2 పార్టీల జెండాలే మారినాయి సార్. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి 2 పార్టీలకు జెండాలు మారినాయి తప్ప ఎజెండా ఒకటే. అక్కడ ప్రగతి భవన్ పోయి ప్రజాభవన్ గా మారింది అంతే. అక్కడ పింక్ కండువా పోయేసి 3 రంగుల కండువా వచ్చింది అంతే, వేరే ఏమీ మారలేదు. వాళ్ళు కూడా ప్రజాపాలన చేస్తాం మేము అక్కడ ఉన్న ఏమంటారు ఇనుప కంచెలు తీసేస్తున్నాం. ఇనుప కంచెల నుంచి ప్రజలు అసలు సీఎం గారిని కలవడానికి తండాలు వచ్చి మీరు ఇవ్వచ్చు, మేము వారానికి 4 రోజులు అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుంటాం, ప్రజల వినతులు తీసుకుంటాం, వాళ్ళకు అందుబాటులో ఉంటాం. మేము వాళ్ళు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధమైన పరిపాలన చేస్తాం. మేము వచ్చేసి రేషన్ కార్డులు ఇస్తాం, 6 గ్యారంటీలు ఇస్తాం, మహిళలకు పెన్షన్లు ఇస్తాము, 22,500 రూపాయలు ఇస్తాము, స్టూడెంట్స్ కు స్కూటీలు ఇస్తాము, రైతులకు రుణమాఫీ చేస్తాము, రైతులకు భరోసా ఇస్తాము. ఇలా 420 హామీలు ఇచ్చారు సార్. ఇవి అడుగుతున్నారని చెప్పేసి మొత్తం తాళాలు వేసుకున్న పరిస్థితి చూస్తున్నాము. ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రజలలో ఉన్నారు సార్ చెప్పండి? పోనీ కొడంగల్కే పోవట్లేరు కదా సార్, వాళ్ళ అన్నదమ్ముల పరిపాలన జరుగుతూ ఉందని అక్కడ కోడే కూస్తున్నాయి మీడియా సంస్థలు, ప్రజలు అందరూ. ఎక్కడ ప్రజా పరిపాలన జరుగుతుంది సార్? ఒక 4 రోజుల హడావుడి చేసిండ్రు, ప్రజాపాలన అని చెప్పిండ్రు, ప్రజలు పోయి వినతులు ఇస్తే ఆ వినతి పత్రాలన్నీ చెప్పేసి బజ్జీల బండ్ల కాడ చెత్తకుప్పలలో కనబడుతున్నాయి. ఏ ఒక్కరి వినతిని వీళ్ళు స్వీకరించారు? ఏ ఒక్కరి వినతులకు సమాధానాలు చెప్పిండ్రు? అసలు ఇప్పుడు ఆడ ఎవరు ఉన్న పరిస్థితే లేదు. ఓకే సునీతారెడ్డి గారు, మల్లేశ్వర్ గారు సార్, సీఎం గారిని అయితే కలిసే పరిస్థితి ఎక్కడ ఉన్నది సార్ చెప్పండి? ఇప్పుడు సీఎం గారు ఇంటి ముందర కూడా ఒక 1/2 కిలోమీటర్ బారికేడ్లు వేసి పెట్టిండ్రు. కనీసం మామూలు మానవుడు పోయే పరిస్థితి ఉందా సార్? అపాయింట్మెంట్లు తీసుకొని ఎమ్మెల్యేలు పోవాలి, పోతే అది కూడా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే. మామూలు మనుషులు అయితే పోయే ఆస్కారమే లేదు. ఎక్కడ జరుగుతుంది సార్ ప్రజా పరిపాలన? ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే వాళ్ళ 6 గ్యారంటీలు ప్రజలు అడుగుతున్నారని వాళ్ళు ప్రజలకు దూరంగానే డిస్కస్ చేద్దాం సునీతారెడ్డి గారు. పెడుతున్నారు జనగణన. ఓకే ప్లీజ్
ప్లీజ్ మల్లేశ్వర్ గారు పక్క రాష్ట్రం ఆంధ్ర